ప్రేయర్ కెన్ బీ సిన్. ప్రార్థన కూడా పాపం కావచ్చు. మీరు విన్నది కరెక్టే. నాట్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ హోలీ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతి ప్రార్థన పరిశుద్ధమైంది కాదు. అలాగే ప్రతి ప్రార్థన ఆయనకి చేరుతుందని కూడా ఎక్కడ లేదు. నాట్ ఎవ్రీ ప్రేయర్ రీచెస్ గాడ్, నాట్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ హోలీ. సమ్ ప్రేయర్స్ ఆర్ అఫెన్సివ్ టు హిమ్. కొన్ని ప్రార్థనలు ఆయనకి అసహ్యమైనవి కూడా ఉంటాయంట. ఇట్ ఈస్ నాట్ మీ హూ ఇస్ టెలింగ్ ఇట్. మనం రోజువారీ మన ప్రార్థనలు మనం చేసుకుంటూ ఉంటాం. నోటికొచ్చిన ప్రార్థన, అలవాటైన ప్రార్థన, బట్టి ప్రార్థన, లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి అదే ప్రార్థనని కంఠస్థ పట్టి ప్రార్థించడం, లేదా ఒకరిని ఇమిటేట్ చేసి ఆ ప్రార్థన మనం ప్రార్థించడం మనం చేస్తూ ఉంటాం. బట్ ఈజ్ యువర్ ప్రేయర్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ హార్ట్? నీ హృదయం నుంచి నీ ప్రార్థన వస్తుందా? అందుకని ఈరోజు నేను మాట్లాడదాం అనుకునే వాక్యం, ప్రేయర్ కెన్ బీ సిన్. ప్రార్థన పాపము కావచ్చు అని మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ప్రోవర్బ్స్ 28:9, సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యం షుగర్ కోట్ చేయదండి. ఈ వాక్యం నీకు మనసుకి ఇష్టపూర్వకమైన వాక్యంగా ఉండదు, తీయగా నీకు అనిపించదు. కానీ దేవుని వాక్యం రెండంచెల ఖడ్గమని మీరు తెలుసుకోవాలి. ప్రతిసారి నాకు దీవెన, నాకు ఆశీర్వాదం, నాకు జవాబు 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 కావాలని అడుగుతూ ఉంటామే. కానీ జవాబు రావాలంటే మనం ఏం చేయాలి? వాక్యం ఏం తెలియచేస్తుంది మనం గ్రహించగలగాలి. చాలా భయంతో, చాలా బాధ్యతతో, ప్రార్థనా పూర్వకంగా ఈ టైటిల్ నేను ఎంచుకున్నానండి. ప్రేయర్ కెన్ బి సిన్. ధైర్యంగా ఈ వాక్యాన్ని చాలామంది చెప్పలేరు. ప్రార్థనని పాపంతో పోల్చడం అనేది చాలా తప్పుగా చాలామంది భావిస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. గట్టిగా అరిచి కేక పెడితే మీరు ప్రార్థించవచ్చు, 2 చేతులు పైకి చాపి మీరు ప్రార్థించవచ్చు, లేదా రోజు కన్సిస్టెంట్గా మీరు ప్రేయర్ చేయొచ్చు. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానండి, ప్రతిరోజు నేను దేవుడి సన్నిధిలో గడుపుతానని మీరు అనొచ్చు. ఒకవేళ మీ ప్రార్థన ఎంతో ప్యాషనేట్గా కూడా అయ్యి ఉండొచ్చు. యూ మైట్ బీ వెరీ ప్యాషనేట్ విత్ యువర్ ప్రేయర్. అంటే ప్రార్థిస్తున్నప్పుడు ఎంతో భారంతో, ఎంతో బాధ్యతతో, ఎంతో కుమిలిపోతా కన్నీటి ప్రార్థన కూడా నువ్వు చేయొచ్చు ఉండొచ్చు. బట్ ఇఫ్ యువర్ లైఫ్ మాక్స్ గాడ్స్ వర్డ్, ఒకవేళ నీ జీవితం కనుక దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా, దేవుని వాక్యమునకు హేయంగా, దేవుని వాక్యమునకు అసహ్యకరంగా నీ బ్రతుకు కనుక ఉన్నట్లయితే నీ ప్రార్థన శబ్దముగానే ఉంటుంది, కానీ ఆరాధనగా ఎప్పుడు ఉండదండి.